నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో పొటాటో పకోడీ చేసుకున్నామండి. పొటాటో పకోడీ కావాల్సిన వస్తువులండి: హాఫ్ కేజీ పొటాటో తీసుకున్నానండి. హాఫ్ కేజీకి 4 వచ్చినాయండి. ఈ 4 పొటాటోలు వాటర్ లేసి బాగా కడిగినానండి. కడిగిన తర్వాత పొటాటో కొన్ని స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలాగా కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకునే పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసుకున్నాను. మనం పొటాటో ఉడికించడం లేట్ అయినా కూడా సాల్ట్ వాటర్ వేసుకుంటే బ్లాక్ కలర్ కావండి పొటాటో ముక్కలు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకునే పొటాటో ముక్కలు ఉన్నాయి కదండి, వాటర్ లో నెటివి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 3 నిమిషాలు పొటాటోను ఉడికించుకున్నామండి. 3 నిమిషాల తర్వాత పొటాటో ముక్కలు ఉడికినాయో లేదో చూసామండి. చూడండి, పొటాటో ముక్కలు నేను చూపించినట్టు ఉడికించుకోవాలా, మరీ మెత్తగా ఉడికితే ఇంకా బాగుండవండి. ఈ పొటాటో ముక్కలు గిన్నె కిందికి దింపుకొని మనం నీళ్ళన్నీ వంపేసుకున్నామండి. పొటాటో ముక్కలన్నీ గిన్నెలో ఉన్నాయి చూడండి. ఒక గిన్నె తీసుకున్నామండి. మనం ఉడికించుకునే పొటాటో ఉన్నాయి కదా, అవి గిన్నెలోకి వేసుకున్నాం. 1 స్పూన్ కారం వేసుకుందాం, 1 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాం, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేసుకున్నాం, 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాం, 2 స్పూన్లు మైదా పిండి వేసుకున్నాం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నామండి. ఫుడ్ కలర్ వేసుకుంటే పొటాటో ముక్కలు మంచి కలర్ఫుల్ గా ఉంటాయని ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ తీసుకొని పొటాటో ముక్కలను బాగా కలుపుదామండి. కారము, ఉప్పు, మసాలాలన్నీ కలిసేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటా మనం వేసిన కార్న్ పౌడరు, మైదా పిండి, బియ్యం పిండి ఉంది కదండి, బాగా పొటాటో ముక్కలకు కలిసేటట్టుగా చేతో నిదానంగా బాగా కలుపుదామండి. చూడండి, నేను ఎంత బాగా కలిపినానో. పొటాటో ముక్కలకు పిండి బాగా కోటింగ్ అయింది. ఇలాగ కలపాలండి నేను చూపించినట్టుగా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకునే బాండీల్ని పెట్టుకున్నామండి. ఆయిల్ వేడెక్క లోపల మనం పొటాటో ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలలోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకున్న తర్వాత గరం మసాలా కలిసేటట్టుగా పొటాటో ముక్కలను బాగా కలుపుదామండి నిదానంగా. ఇక్కడ ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టిన పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, పొటాటో ముక్కలు తీసుకొని అన్ని అట్లనే వేయకుండా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకున్నామండి. అట్లా వేసుకుంటే అయినా ఒకదానికొకటి పొటాటో ముక్కలు అంటుకోవు. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకొక సైడ్ కలుపుకున్నాము. నిదానంగా లోపల వరకు పొటాటో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలకు తిప్పుకుంటా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ బాగా ఫ్రై అయినాయండి. ఒక జాలిగంట తీసుకొని జాలిగంటలోకి వేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకున్నామండి. చూడండి, పొటాటో ముక్కలు బాగా ఫ్రై అయినాయి. మిగతా పొటాటో ముక్కలు కూడా ఇలాగనే ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అదే బాండిల్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలను కరివేపాకును బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం.
అంతేనండి, మన పొటాటో పకోడీ రెడీ అయిపోయింది. ఒక పొటాటో ముక్క తీసుకొని తుంచి చూపిస్తానండి. చూడండి, లోపల వరకు పొటాటో బాగా ఫ్రై అయింది. ఈ పొటాటోను నేను టేస్ట్ చేసినానండి. కారము, ఉప్పు, మసాలాలు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి. మీరు కూడా ఈ పొటాటో పకోడీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఈ పొటాటో పకోడీ పప్పన్నంలోకి గానీ, సాంబార్ అన్నంలోకి గానీ, రసంలోకి గానీ నలుచుకొని తింటే చాలా బాగుంటాదండి. ఆ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.